హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. ఫిబ్రవరి 16 to 21 ఈ 5 డేస్లలో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం యాజ్ క్విజ్ రూపంలో. ఫస్ట్ వన్, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎవరు? శశికళ వీర విధేయుడైనటువంటి ఎడప్పాడి పళనిస్వామి. సెకండ్ వన్, సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మొత్తం 31. ఇప్పుడు రీసెంట్గా ఫిబ్రవరిలో ఒక 5 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ సంఖ్య 28కి పెరిగింది. మొత్తం 28 మంది న్యాయమూర్తుల్లో ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు? ప్రజెంట్ సుప్రీంకోర్టులో 28 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇందులో మహిళలు ఎంతమంది? ఒక్కరే. వారు కూడా 2014లో నియమితులైన జస్టిస్ ఆర్ భానుమతి. ఈమె ఒక్కరు 28 మందిలో ఉన్న ఏకైక మహిళా న్యాయమూర్తి. మరి మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమంది మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు? 6. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు 6 ఎన్నికవడం జరిగింది. మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి 1989లో ఎం ఫాతిమా బీబీ. డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా దేశంలో 100% వస్తు సేవలను అందజేసే మొదటి డీజీ పే స్టేషన్ గా ఏ రైల్వే స్టేషన్ అవతరించింది? దేశంలో ఫస్ట్ టైం డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా 100% వస్తు సేవలను అందజేసే మొట్టమొదటి డీజీ పే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఆంధ్ర బ్యాంకు సౌజన్యంతో డీజీ పే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఎల్ఎస్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ తో కూడిన అంబులెన్స్లను ఎక్కడ ఎవరు ప్రారంభించారు? దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లను ఎక్కడ ఎవరు ప్రారంభించారు? వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. టెలినార్ ఇండియా కమ్యూనికేషన్స్ స్వాధీనం చేసుకునేందుకు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? ఇండియాలో ఉన్నటువంటి టెలినార్ మొబైల్స్ని టెలినార్ సౌత్ ఏషియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ తో భారతీ ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. ఇక మీదట టెలినార్ భారతీ ఎయిర్టెల్ సొంతమవుతుంది. సో దానికోసం టెలినార్ సౌత్ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్స్తో భారతీ ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి 2015కి ఎవరిని ఎంపిక చేయడం జరిగింది? నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం 2015 గుమ్మడి గోపాలకృష్ణ. తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకం 2016 ఏది? వల్లభభాయ్ పటేల్. తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకం 2016గా వల్లభభాయ్ పటేల్ పుస్తకం ఎన్నుకోవడం జరిగింది. దీనిని టంకశాల అశోక్ రచించడం జరిగింది. దీని మూలమైనటువంటి ఇంగ్లీష్లో రాజ్ మోహన్ గాంధీ రచించిన పటేల్ ఏ లైఫ్ బయోగ్రఫీ ఈ పుస్తకాన్ని టంకశాల అశోక్ తెలుగులోకి వల్లభభాయ్ పటేల్ పేరుతో అనువదించడం జరిగింది. దీనిని కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాద పుస్తకంగా ఎన్నుకోవడం జరిగింది. 2016 తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకం వల్లభాయ్ పటేల్, రచయిత టంకశాల అశోక్. దీని మూలం పటేల్ ఏ లైఫ్ బయోగ్రఫీ. మూలాన్ని రచించింది రాజీవ్ మోహన్ గాంధీ. సంస్కృతంలో ఉత్తమ అనువాద పుస్తకం 2016 ఏది? విభక్త పుష్పకందర. దీన్ని రచించింది సంస్కృతంలోకి అనువాదించింది సదాశివమూర్తి. తెలుగులో దీన్ని రచించిన వారు కవిత ప్రసాద్. దీని పేరు ఒంటరి పూల బుట్ట కవితలు. దీనిని
సంస్కృతంలోకి సదాశివమూర్తి గారు విభక్త పుష్పకరందార్ అనే పేరుతో అనువదించడం జరిగింది. ఈ పుస్తకానికి సంస్కృతంలో ఉత్తమ అనువాద పుస్తకంగా అవార్డు రావడం జరిగింది. 2015లో గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జయ గోదావరి మాత జయ జయ జన హృదయాంగన దీప్త ఈ గీతాన్ని రచించింది ఎవరు? సదాశివమూర్తి. దివంగత మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం రచించినటువంటి చివరి పుస్తకం ఏది? దానిని ఎవరు ప్రచురించారు? పాత్స్ టు గ్రేట్నెస్. అబ్దుల్ కలాం గారి చివరి పుస్తకం, అతను రచించిన చివరి పుస్తకం పాత్స్ టు గ్రేట్నెస్. దీనిని హార్పర్ కాలేజ్ ఇండియా ప్రచురించింది. సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? దీనిని ఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఎవరు రచించిన పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేశారు? నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ రచించిన సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ దీనిని న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు ఇండోర్లో. G20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? G20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? జర్మనీలోని బాస్ నగరంలో. ఇది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 2 రోజులు నిర్వహించడం జరిగింది. 1951లో సోషల్ చాయిస్ అండ్ ఇండివిజువల్ వాల్యూస్ పుస్తకం రచించింది ఎవరు? 1951లో సోషల్ చాయిస్ అండ్ ఇండివిజువల్ వాల్యూస్ పుస్తకాన్ని రచించింది ఎవరు? ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి కెన్నెత్ జె ఆరో. ఇతను ఇటీవల మరణించడం జరిగింది. అందుకోసం ఈ పుస్తకం మరొకసారి వార్తల్లో నిలవడం జరిగింది. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అయినటువంటి కెన్నెత్ జె ఆరో 95 years. ఇతను రీసెంట్గా మరణించడం జరిగింది. ఇతను రచించిన పుస్తకం 1951లో సోషల్ చాయిస్ అండ్ ఇండివిజువల్ వాల్యూస్. ఈ పుస్తకంతో ఇతను ప్రఖ్యాతిగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel Speed Study. Thank you.